మరి వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే ఇప్పుడు షర్మిల గారు బలపడే విధంగా నెక్స్ట్ అంటే ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి వెళ్ళే అవకాశం ఉందా? ఇప్పుడు వీళ్ళంతా కాంగ్రెస్ నుంచి వచ్చారు అనుకున్నామండి. తెలంగాణలో చూసాం టీడీపీ మెంబర్స్ అందరూ బీఆర్ఎస్ లో జాయిన్ అయిపోయారు. అవును అవును మీరు చూశారు కదా, మొత్తం ఖాళీ అయింది. బీఆర్ఎస్ నుంచి అదే వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళారు. అవును అది చూశారు. అవును అక్కడ ఇప్పుడు అక్కడ మిగిలిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు వాడు ఎక్కడో దగ్గర అకామిడేట్ అవ్వాలి. ఏది అవతల పార్టీ తీసుకుంటే ఓకే అవ్వలేదనుకోండి వాడు బతుకంతే. ఈ 150 మంది వాళ్ళ బతుకులు ఏంటనేది అకామిడేట్ చేస్తే అవతల పార్టీ వాళ్ళు అకామిడేట్ చేసుకుంటే వీళ్ళు సర్వైవ్ అవుతారండి. లేదంటే చరిత్ర అయిపోయింది నేను చెప్తున్నాను కదా. ఇంకా మీకు వైసీపీ చరిత్ర అయిపోవటం కాదు, ఈ నాయకుల చరిత్రలో అయిపోతుంది. ఓకే అవుట్ ఆఫ్ ద గ్రూవ్ అండి. యూఆర్ నో మోర్ ఆన్ ద ట్రాక్. రైట్ ఓకే ఓకే. అలాగా నేను పేర్లు చెప్పను. ఇప్పుడు చెప్తే నువ్వు ఇంత మనుగాడు అంటారని చెప్పను. నాకు ఎవరెవరు ఓడిపోతున్నారో చాలా పెద్ద పెద్ద నాయకులు. సరే ఆ పేర్లు విషయానికి కూడా వద్దామండి. ఆ పేర్లు ఆల్రెడీ సర్వేకి సంబంధించిన కొన్ని సర్వేలు విత్ పేర్లతో సహా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, రోజా గారి దగ్గర నుంచి తీసుకుందామండి, నాని గారు కావచ్చు, తర్వాత ఎన్ని కేసులు అవుటే, ఇట్లా వీళ్ళ అందరూ కూడా చాలా అగ్రెసివ్గా అంటే ఒక సార్ వాళ్ళ అన్న మాటలు బట్టి మీరు అర్థం చేసుకోండి సార్. అంటే నాకేం రోజాతో నాకేం వ్యక్తిగతంగా లేదు అని చెప్తున్నాను. ఎలా బయటపోతారనేది కాదు సార్. ఇప్పుడు వీళ్ళు యాక్చువల్గా ఎవరైతే ఉన్నారో మెయిన్ క్యాండిడేట్ పేర్లు ఇప్పుడు మనం ప్రస్తావించుకున్న పేర్లు అందరూ కూడా వాళ్ళ ఓటమి వాళ్ళతో పాటుగా ఈ పార్టీకి కూడా బ్యాడ్ నేమ్ తెచ్చారని అనుకోవాలా, లేక ఎట్లా చూడాలి? అంతేగా సార్, నాయకుని బట్టే వాళ్ళు కూడా చేశారు. ఏదంటే నువ్వు ఏది చేసినా కూడా నిన్ను కాపాడే మనిషి పైన ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే చాలా బ్యాడ్ ఏంటంటే నన్ను మెప్పు పొందడం కోసం, అంటే నేనంటే జగన్ అనుకోండి సపోజ్, మీరు వల్గర్ లాంగ్వేజ్లు మాట్లాడటం, నీచపు మాటలు మాట్లాడటం, వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళటం ఫస్ట్ టైం అండి ఇది చూడటం. అంతకు ముందు కూడా ఉందా? లేదండి, అంతకుముందు లేదండి. అంతకుముందు అండి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళేవారు కాదు. ఫస్ట్ టైం అండి 2019 నుంచి వినటం మొదలెట్టామండి. వాడేంటి, నువ్వేంటిరా, నువ్వేంటి వెదవే నువ్వు, ఈ మాటలు అసలు ఎప్పుడు నేను 30-40 ఏళ్ళ రాజకీయాల్లో ఉన్నా ఎప్పుడు ఇటువంటి మాటలు ఎప్పుడు చెవును పడలేదండి. చెవును పడలా. నువ్వేంటి, వాడు వేస్ట్ గాడు, అసలు ఒక సీఎంను పట్టుకుని నువ్వు వాడు అది 2019 ఆంధ్ర అసెంబ్లీ 2024 దాకా విన్నాం. లాంగ్వేజ్లు అంటే లాంగ్వేజ్ అసెంబ్లీ సాక్షిగానే చెప్తున్నాను మీకు. తర్వాత అండి వ్యక్తిగత విషయాల్లో బయటికి వెళ్ళి మాట్లాడటం, అందరికీ భార్యలు ఉన్నారు, అందరికీ చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు. హౌ యూ కెన్ గో టు అది. నాకు 2-3 మన పవన్ కళ్యాణ్ గురించి అంటున్నాను, అసలు అడగడానికి నువ్వెవరు చెప్పడానికి నేనెవరినయ్యా అన్న. ఆయన ఉంటే ఆయన ఇష్టం అండి, లెట్ హిమ్. వాళ్ళు ఎవరైనా వచ్చి నాకు కంప్లైంట్ ఇచ్చారా, నాకు అన్యాయం అనలేదు కదా. ఆయన వ్యక్తిగత జీవితం ఎందుకు తీసుకొస్తారు మీరు పిక్చర్లోకి? ఇంకేది లేదు కదా దొరకటానికి. అరే దొరకపోతేనండి ఆయన వ్యక్తిగత జీవితం అండి. ఆయన తల్లి, తండ్రి, అన్న, ఫ్యామిలీ, ఒక భార్య, అది ఏదో వాళ్ళిద్దరికి ఏదో సంథింగ్ ఉంది, దే ఆర్ హ్యాపీ నౌ. అది వ్యక్తిగత విషయం, అది తప్పు కదండి. అది నేను ఎన్నోసారి పవన్ కళ్యాణ్కి అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ చేశాను. ఇప్పుడు ఆయన గేమ్ చేంజర్. 100% గెలుస్తారండి. 40 నుంచి 50 వేలు మెజారిటీ ఉంటుందండి. 40 to 50,000 మెజారిటీ పిఠాపురం ఆల్మోస్ట్. ఇంకోట్లేండి కాపులు అంటే నేను ట్రై చేశాను, లాస్ట్ 2 days అవడంతో నాకు సరైన కానీ ఫోన్లో నాకు దొరకలేదు, లేకపోతే పిఠాపురం వెళ్దామని. సార్ ఇంకోటి సార్, పవన్ కళ్యాణ్ గారి క్లారిటీ అండి ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనపడుతుంది అనుకోవాలి. ఎందుకంటే ప్రీవియస్ కూడా ఆయన నిలబడేవారేమో, అంటే అందుకని ఫస్ట్లో సపోర్ట్ ఇచ్చారు, తర్వాత కలిసి ప్రయాణం చేసేవాళ్ళేమో. ఎక్కడో బిడ్చుకోవటానికి కారకులు కొంతమంది ఉన్నారు, అది ఆ తప్పు నేను చేయను ఈ ఎలక్షన్లో అని చెప్పేసి నిలబడ్డారు. అతని గురించి 2 ఎగ్జాంపుల్ చెప్తాను. ఆడిన మాట తప్పడండి. అతనేమి నా బంధువు కాదు, నా బ్రదరు కాదు, నేను ఉన్నది ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను. ఓకే, అతను ఆడిన మాట తప్పడం అనడానికి ఉదాహరణ చెప్తాను మీకు. ఎలక్షన్ బీజేపీ కలుస్తుందా కలవదా 4 నెలలు 5 నెలల ముందు నుంచి ఒకే మాట మీద ఉన్నాడండి అతను. ఒకే మాట మీద ఉన్నాడు, ఓట్లు చీలిపోకూడదు. అవును, ఓట్లు చీలిపోకూడదు, దానివల్ల బీజేపీతో కలవాలి, టీడీపీతో కలుస్తున్నాం, నా కార్యకర్తలు కానీ నా లీడర్స్ కానీ నన్ను ప్రెజరైజ్ చెయ్యొద్దు. ఆ మాట అన్నాడండి, నన్ను ప్రెజరైజ్ చెయ్యొద్దు. రేపు అవుట్కమ్ ఎన్ని సీట్లు, అది ఒకటే మాట అన్నాడండి. ఎన్ని సీట్లు మనకు వస్తున్నాయి, ఎన్ని సీట్లు టీడీపీకి, ఇది కాదు క్వశ్చన్. మనం జగన్ ఓడించాల అంటే ఈ 2 పార్టీలు కలవాలి, ఎవరికి ఎక్కువ తక్కువ అనేది సమస్య కానే కాదన్నాడు. ఆ మాట అండి
పొత్తు ఎప్పుడైతే ఖరారు అయ్యిందో, టీడీపీ బీజేపీ ఖరారు అయ్యిందో 2 ఎంపీ సీట్లు వదులుకున్నాడండి. ఓన్ బ్రదర్ నాగబాబు పాపం సీట్ వదిలేసాడు ఆయన. ఓన్ బ్రదరే కదా, అన్నగారే కదా, వదిలేశాడు. అంటే మనం ఓట్లు చీలిపోకూడదు, కలిసి ఉండాలి, మనకి ఎన్ని సీట్లు అనేది కాదు అన్నాడు. అది త్యాగం చేశాడా లేదా? 2 ఎంపీ సీట్లు, మళ్ళీ ఒక 2, 3 ఎమ్మెల్యే సీట్లు వదులుకున్నాడు. ఇచ్చిన వాటిలో కూడా అదే ఇచ్చినయే చెప్తున్నాను. కరెక్ట్. అంటే ఇవి నాయి మీయి అని ఒక ఒప్పందం అయిన తర్వాత కూడా మళ్ళీ మిక్సింగ్ లో మళ్ళీ ముగ్గు పార్టీలు కలిసినప్పుడు వదులుకున్నాడు అతను. వదులుకున్నాడు. కరెక్ట్. అవును. ఇంకా అంతకన్నా నిజాయితీ ఏంటి పవన్ కళ్యాణ్ గురించి? ఇప్పుడు అతను ఒక మార్పు రావాలని వచ్చాడండి. ఎక్కడన్నా ఒక ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి వరల్డ్ రికార్డ్ అండి, 9 నెలల్లో పార్టీ పెట్టి ఉట్టి ఆయన గ్లామర్ మీద, ఆయన నిజాయితీ మీద గెలిచాడు ఆయన. నేను అనుకోవడం పవన్ కళ్యాణ్ కూడా ఇండియాలో ఒక రికార్డ్ అండి. అతను మార్పు రావాలి, అతను చిన్నప్పటి నుంచే ఉందండి, అతని ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ అతను. మార్పు రావాలి, మార్పు రావాలి, మంచిగా ఉండాలి సొసైటీ అనేది ఒక గుడ్ థాట్లో పెరిగాడు అతను. రావాలి రావాలి రావాలనుకున్నప్పుడు 10 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి. 10 సంవత్సరాల నుంచి పార్టీని ఎలా పోషిస్తున్నాడండి అతను? సినిమాలో యాక్ట్ చేయటం, ఆ డబ్బు తీసుకెళ్ళి పెట్టడం. అతనికి ఏమీ బ్లాక్ మనీ లేదుగా, లేకపోతే వెనకాల కోట్లు ఇచ్చేవాళ్ళు లేరు కదా. మరి 10 సంవత్సరాల నుంచి పార్టీని పోషిస్తున్నాడంటే యూ జస్ట్ ఇమాజిన్ హౌ మెనీ క్రోర్స్ త్యాగం చేశాడు అనేది. మొన్న కూడా సినిమా యాక్ట్ చేశాడు, 20 కోట్లు పట్టుకెళ్ళి అక్కడ మళ్ళీ పార్టీ నడిపాడు. నేను అనేది ఏంటంటే ఒక మనిషిని అసెస్ చేయడానికి దీస్ ఆర్ ద మేజర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అలాగే మరి తర్వాత మొన్న ఈ మధ్యన నిన్న ఎవరో చెప్పారు జూబ్లీ హిల్స్లో సైటు అమ్మేశాడు అని చెప్పేసి ఎలక్షన్కి ఆయన అమ్మేశారు అని చెప్పారు. ఇది ఎవరండి ఇట్లా ఇండియాలో ఏ యాక్టరు, ఏ సినిమా యాక్టరు పార్టీ పెట్టి 10 సంవత్సరాల నుంచి యాక్ట్ చేసి తీసుకెళ్ళి పార్టీ నడిపిస్తూ ఒక ఎలక్షన్లో ఫైట్ చేసి మార్పు, అతను అనుకున్న మార్పు వస్తుంది రేపు వచ్చి అతను గెలిచి హౌ గ్రేట్ ఇట్ ఈస్ అండి. నేనైతే ఇట్ ఇస్ చాలా గ్రేట్ అని అనుకుంటున్నానండి. అంటే యాక్చువల్గా నాకు పవన్ కళ్యాణ్కి ఒకసారి అలో కూడా అనుకోలేదు, ఒకసారి ఇప్పుడు అలో అనుకున్నాను అంతే. నాకు పరిచయం కూడా ఎక్కువ లేదు. బట్ కానీ ఇంకొక విషయం సార్, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిలబడటం ఒక పక్కన పెడితే, కాపు సామాజిక వర్గం అండి యాక్చువల్గా వాళ్ళలో యూనిటీ ఉండదు. ఇప్పుడు మనం ముద్రగడ గారు తీసుకున్నాం అనుకోండి, ముద్రగడ గారు ఒకవైపు కొన్ని సందర్భాల్లో అటు ఆల్రెడీ చెప్పేశారు కదా, ఆయన రెడ్డిగా నేను మారుతానని కూడా అనౌన్స్మెంట్ ఇచ్చారు. వాళ్ళ పాప వచ్చి కూడా పెద్ద అనుకోండి, బట్ మెనీ టైమ్స్ ఈ చేంజ్ అంటే అదే సార్. ఇప్పుడు ఎంత ప్రభావితమైన కాపులందరూ ఏకతాటి మీద రావటం అనేది, ఆల్మోస్ట్ 80% రావటం అనేది గ్రేట్నెస్ కదా. చాలా గ్రేట్ అండి. అదే కదా, దట్స్ ఓన్లీ బికాజ్ ఏదైనా వచ్చింటుంది పవన్ కళ్యాణ్ గారు మాటే కదా అనుకోవాలి కదా. అది అంతేనా? అంతే, అదే డౌట్. దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ పవన్. డోంట్ సే బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్. I say that is because the character of Pawan Kalyan. ఓకే మీరు అన్నది ఒకటే. నేను ఎందుకు ఎంఫసైజ్ చేస్తున్నానంటే క్యారెక్టర్ అండి. క్యారెక్టర్ ఓ మనిషికి వాల్యూ ఎక్కడ పెడుతుంది? వ్యక్తిగతంగా శివకృష్ణ ఇస్ నథింగ్, మీరు నథింగ్, పవన్ కళ్యాణ్ నథింగ్. బట్ మీరు బతికిన విధానాన్ని బట్టి మీకు ఆ క్రెడిబిలిటీ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అతను చూసారండి 10 సంవత్సరాల నుంచి మీరు అన్న సామాజిక వర్గం మాట మీద నిలబడ్డాడు, కష్టపడుతున్నాడు, సినిమాలు యాక్ట్ చేస్తున్నాడు, డబ్బులు పట్టుకొస్తున్నాడు, పార్టీ నడిపిస్తున్నాడు. అరే ఈసారి కూడా గెలిపించకపోతే మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాం. ఇంత కష్టపడుతున్నాడు అతను. ఓకే మాట మీద నిలబడ్డాడు. ఏదైతే ఎలక్షన్ బిఫోర్ అన్నాడో సీట్లు కూడా వదులుకున్నాడు. సార్ నిజాయితీకి ఇంకో సిచ్యువేషన్ సార్. ఇప్పుడు అదే మీరన్న ఇది జైలుకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారిది, అక్కడ నిలబడిన వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్. ఎస్, అతన్ని ఆపేశారు కదా మధ్యలో, హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్తున్నాడు. స్ట్రాంగ్ గా నిలబడ్డారు, కోదాడ దగ్గర ఎక్కడ ఆపేశారు. అనౌన్స్మెంట్ కూడా అక్కడి నుంచే చేశారు. ఎస్ నేను నిలబడుతున్నాను కదా. నా ఇన్సిడెంట్ అయిన తర్వాత ఈయన టఫ్ అయ్యాడు పవన్ కళ్యాణ్. అది అయిన తర్వాత స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపోయాడు. స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపోయి ఇక డిక్లేర్ చేశారు. అప్పుడు 100% మాకు టీడీపీతో పొత్తు ఉంటుందని అప్పుడు అనౌన్స్ చేశాడు. అవును, ఎగ్జాక్ట్లీ. అదండి ఆ స్టాండ్ తీసుకోవడం అనేది వెరీ గుడ్ స్టాండ్ అండి. వెరీ గుడ్. అంటే నేను చెప్తాను కదండి, ఈ సంథింగ్ డిఫరెంట్ అండి. నేను చూశాను, అంటే పరిచయం లేదు, బట్ అతని మూవ్మెంట్ అంతా చూస్తుంటే సంథింగ్ డిఫరెంట్. నేను అనుకోవటం భవిష్యత్తులో కూడా హీల్ బికమ్ ఏ గ్రేట్ లీడర్ అండి. ఓకే.
యాక్చువల్గా మొన్న వాళ్ళ పిఎల్కి నేను ఫోన్ చేశాను 2 సార్లు. నేను క్యాంపెయిన్ నాకు పర్సనల్ గా ఇంట్రెస్ట్ అది. ఇంట్రెస్ట్ పాపం వాళ్ళు లాస్ట్ 2 డేస్ ఇంకా వాళ్ళకి ఊపిరి జరగదు, ఆ అడవుల్లో ఉన్నారు. సరేలే అని చెప్పి నేను ఇంకా